అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. గురు పౌర్ణిమ ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఎలా పూజ చేయాలి? ఎవరిని పూజించాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ 2025న వస్తుంది. ఆ రోజు గురువారం. ఈసారి గురువారం నాడు వస్తుంది కాబట్టి చాలా విశేషంగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ నాడు గురువులను గుర్తు చేసుకొని ఆ గురువులను గౌరవించే రోజు. ఇది ఆషాఢ మాసంలో వస్తుంది. గురు పూర్ణిమ వెనుక ఉన్న పురాణాలను మహాభారతం మరియు పురాణాల రచయితగా చెప్పబడే వేదవ్యాస మహర్షి జననం కూడా ఈ రోజే, అంటే గురు పూర్ణిమ రోజే. ఆయన వేదాలను నేడు తెలిసిన 4 భాగాలుగా విభజించి సవరించాడని చెబుతారు. మహాగురువుగా పరిగణించబడే వేదవ్యాసుని ఆశీర్వాదం పొందడానికి గురు పూర్ణిమ రోజు శుభప్రదంగా భావిస్తారు. ఆయన ఆశీస్సులు అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును తీసుకువస్తాయని నమ్ముతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ప్రకారం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా భావిస్తారు. గురువును పూజించడానికి ఆరాధించడానికి పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ, వేద పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారు. గురు పూర్ణిమ నాడు ప్రజలు మహర్షి వేదవ్యాసుని పూజిస్తారు. అంతేకాదు దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని, సాయిబాబాను కూడా పూజిస్తారు. గురు పూర్ణిమ రోజు పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటనేది తెలుసుకుందాం. గురు పూర్ణిమ రోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి రోజువారి పనులు పూర్తి చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. నదులు, సముద్రాల దగ్గర స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. అది కుదరకపోతే ఇంట్లో స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకుంటే చాలు. పూలు, పండ్లు, దీపాలు, ధూపం, కర్పూరం, తమలపాకు, ఒక్క మొదలైన పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఇష్టదేవుడు వేదవ్యాసులతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. గురు పౌర్ణమి రోజు గురువును పూజించిన తర్వాత సాయంత్రం చంద్ర దర్శనం చేసుకోవాలి. చంద్ర భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత మన గురువులను గుర్తు చేసుకొని మన గురువులకు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. వీలైతే పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంచిపెడితే చాలా శుభప్రదం. దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి శ్లోకాలను చదువుకోవాలి. ఈ పూజ కష్టతరమైనదేమీ కాదు, చాలా సులభంగా చేసుకోవచ్చు. గురువును గుర్తు చేసుకుంటూ మన గురువులను పూజించుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.